2023 సంవత్సరంలో ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ద్వితీయార్థంలో రెండవ భాగంలో గ్రహాల స్థితిగతులను బట్టి వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ పనులు చేయకూడదు? ఎటువంటి పనులు చేయాలి? అదేవిధంగా చేయవలసిన దైవ ఆరాధన ఏది? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. అయితే ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఉన్నత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి వారి యొక్క గ్రహాల స్థితిగతులను బట్టి వీరికి ఆర్థిక అంశాల్లో మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఆర్థిక అంశాలు వీరికి అనుకూలంగా ఉంటున్నాయి ఫిబ్రవరి మాసంలో రెండవ భాగంలో. అయితే ఆర్థిక పరంగా ప్రతి విషయంలోనూ ఇబ్బందులు తొలగించుకుంటారు వీరు. అదేవిధంగా ఊహించని మార్గాల ద్వారా ఆర్థికంగా ధనాన్ని సాధించే అవకాశాలున్నాయి. ఇక ఊహించని వేరువేరు రంగాల ద్వారా వీరు ధనాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు వీరికి గోచరిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక ప్రణాళికాబద్ధంగా వీరు ఆర్థిక విషయాల్లో అడుగులు ముందుకు వేస్తారు. ఈ దిశగా అభివృద్ధిని సాధిస్తారు. ఇది ఒక ఆర్థిక రంగంలోనే కాదు, సామాజిక రంగాల ద్వారా, అనగా అది ధనం సంపాదించడం మాత్రమే కాదు, చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు వీరు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో వీరికి ఊహించని లాభాలు, ఊహించని ఫలితాలు ఉంటాయి. వీరికి దైవబలం తోడుంటుంది. దైవబలానికి వీరి కృషి తోడైతే ఉన్నత ఫలితాలు వీరు సాధించగలుగుతారు. అంతేకాకుండా ధనుస్సు రాశి వారు రెండవ భాగంలో అనగా ఫిబ్రవరి మాసంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప గొప్ప వ్యక్తులతో వీరు సమావేశమవుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులున్నవారు వీరికి పరిచయం అవుతారు. వారితో కలిసి వీరు ఉన్నత కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాలు, విలాసవంతమైన కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారు. వారితో కలిసి వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అదేవిధంగా వారితో కలిసి వీరు ఎన్నడూ చూడని ప్రదేశాలకు వీరు ప్రయాణిస్తారు. అదేవిధంగా వారితో వీరికి మంచి లాభాలు, అనగా వారి ద్వారా వీరికి చక్కని లాభాలు, ఫలితాలు ఉంటాయి కూడా. వారి ద్వారా వీరికి పేరు ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే వీరు ఏ పని చేస్తే ఉపయోగకరమో అదేవిధంగా కృషి, పట్టుదలతో వీరు చేసే పనిలో నిజాయితీతో చెయ్యాలి. లాభ నష్టాలు బేరీజు వేసుకుని ఏ పని చేస్తే ఉపయోగకరంగా ఉంటుందో చూసుకుని ఆ పనులు చేయవలసి ఉంటుంది. చేసే ప్రతి పని కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, నీతి నిజాయితీతో ఉండాలి. అప్పుడే వీరికి చక్కని ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి అగ్నికి ఆజ్యం పోస్తే అన్న పదం వీరికి బాగా ఉపయోగపడుతుంది. ఎందువలనగా వీరికి స్నేహితులు, కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎక్కువగా ఉంటుంది. హోమం చేసేటప్పుడు అగ్నిలో నెయ్యి వేస్తే అది ఎంత బాగా మండుతుందో అలాగే వీరి కృషికి దైవబలం ఉంటుంది. దానికి తగ్గట్టుగా వీరికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సహాయ సహకారాలు వీరికి ఎప్పుడూ ఉంటాయి. తల్లిదండ్రుల తోడ్పాటు వీరికి చాలా అవసరం. ఏ పని ప్రారంభించినా తల్లిదండ్రుల ఆశీస్సులు, తల్లిదండ్రుల మన్ననలు వీరుకుండాయి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు వీరికి చాలా అవసరం. అదేవిధంగా వీరి జీవితంలో ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు తల్లిదండ్రులతో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకున్నట్టయితే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఏ పని ప్రారంభించాలన్నా జీవిత భాగస్వామితో చర్చించినట్టయితే
వీరికి మంచి లాభాలు ఉంటాయి. అనగా భర్త అయితే భార్యతో, భార్య అయితే భర్తతో వీరు చేయబోయే ప్రతి పని కార్యక్రమాన్ని వారితో చర్చించినట్టయితే వీరికి ఉన్నత శుభ ఫలితాలు ఉంటాయి. అయితే వీరు చేసే ప్రతి పని కృషి పట్టుదలతో చెయ్యాలి. అప్పుడే వీరికి దైవానుగ్రహం తోడయి ఉన్నత విజయాలు ఉంటాయి. అయితే ధనుసు రాశి వారు చిన్న చిన్న విషయాలకు ఆకర్షితులు అవ్వకూడదు. ఇలా చిన్న చిన్న విషయాలకు ఆకర్షితులైనట్టయితే భవిష్యత్తులో వచ్చే లాభాలు వీరు కోల్పోతారు. అందువలన ప్రతి విషయాన్ని వీరు ఉన్నతంగా ఆలోచించాలి, హుందాగా ఆలోచించాలి. అలాగే హుందాగా ప్రవర్తించాలి కూడా. గొప్పతనం, హుందాతనం వీరు చేసే పనుల్లో కనిపించాలి. వీరు చేసే పనులు ఉన్నతంగా ఉంటేనే ఉన్నతమైన ప్రతిఫలాలు వీరు పొందుతారు. కాబట్టి వీరు ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. అప్పుడే శుభకరమైన ఫలితాలు పొందుతారు. అదేవిధంగా వీరు అల్పమైన ఆలోచనలు మానుకోవాలి. ప్రేమ సంబంధిత విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ధనుసు రాశి వారు ఎదుటివారిని మోసం చేయాలనే ఆలోచనలు మానుకోవాలి. ఆలోచనలు స్వార్థపూరితంగా ఉండకూడదు. ఎదుటివారిని మోసం చేసి మీరు అభివృద్ధి సాధించే ప్రయత్నాలు చేస్తే పనుల్లో అంత లాభాలు ఉండవు. చివర్లో మొత్తం బయటపడి మొదటికే మోసమొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మోసపూరిత ఆలోచనలు మానుకోవాలి. చేసే ప్రతి పనిలో ఏకాగ్రత ఉండాలి. ప్రతి పని ఏకాగ్రతతో చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ధనుసు రాశి వారు కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో అనవసరంగా తలదూర్చకపోవటం మంచిది. వారికి ప్రతి విషయానికి సలహాలు, సూచనలు ఇవ్వటం అంత మంచిది కాదు. వారు అడిగినప్పుడు మాత్రమే సలహాలు ఇవ్వటం మంచిది. లేదంటే మీ విలువ. కాబట్టి ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసం ద్వితీయార్థంలో మంచి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వీరు రాబో సమస్య నుంచి బయటపడాలంటే ముఖ్యంగా వీరు దుర్గాదేవిని ఆరాధించాలి. ముఖ్యంగా లలితా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి. లలితా సహస్ర పారాయణ స్తోత్రాన్ని పఠనం చేయాలి. అదేవిధంగా శ్రీమాత్రే నమః మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండాలి. లలిత అమ్మవారిని ఎంత బాగా పూజించి అమ్మవారి మంత్రాన్ని అనగా శ్రీమాత్రే నమః మంత్రాన్ని ఎంత ఎక్కువగా స్మరణ చేసుకుంటారో మీకు అంత మంచి ఫలితాలు ఉంటాయి. దీని ద్వారా రాబోవు ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.